నా సిగ్గేస్తుంది వదలండి. అరే వదలమంటుంటే అబ్బా వదలమంటుంటే అరే అబ్బో ఏంట్రా నీళ్ళు పోసా? నీళ్లు పోసానా? టైం ఎంత అయిందే? 9 అవుతుంటే పాపం వాడేదో స్కూల్కి వెళ్తాడు, ఇంత అన్నం వండి పడేద్దామని లేకుండా పగటి కళలు కంటున్నావా? పోరా సచ్చినాడా, బంగారం లాంటి కళ్ళేడగొట్టు. ఏంటా బంగారం లాంటి కళ? మన డ్రైవింగ్ స్కూల్ గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కింది. రాష్ట్రపతి స్వయంగా వచ్చి నీకు నోబెల్ బహుమతి ఇచ్చాడు రా. గిన్నీస్ బుక్, రాష్ట్రపతి, నోబెల్ ప్రైజ్. ఒకసారి మనం మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్దామే. నీకు మెంటల్ ఎప్పుడు వచ్చిందిరా? మెంటల్ నాకు కాదే, నీకు. నాకేం మెంటల్ లేదు, మౌత్ మూసుకుని హీరింగ్ లో ఉండు. రాష్ట్రపతి దగ్గర నుంచి నువ్వు నోబెల్ ప్రైజ్ తీసుకుంటుంటే ఆడపిల్లలందరూ నీ మీద పడి ఆటోగ్రాఫ్లు, పాటలు, ముద్దులు. వింటుంటే నీ సిగ్గుతో నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఈ వయసులో ఇలాంటి కళ్ళ కంటానికి సిగ్గులేదు? నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళే కంటాను. మళ్ళీ పెళ్లి గోల మొదలు పెట్టిండ్రు. నీ పెళ్ళయ్యే వరకు ఈ గోల్ తప్పదరా. క్రాస్ డాంకీ. క్రాస్ డాంకీ ఏంటి? అడ్డగాడి దాని. థాంక్స్. ఒరే నువ్వు డ్రైవింగ్ నేర్పేదంతా ఆడాళ్ళకే కదా, అందులో మంచి దాన్ని చూసేసి. ఎవరైనా వింటే మా ముత్తాత, మీ ఆయన, మా నాన్న, నా పరువు ఏం కావాలి? తొక్కల పరువు ఉంటే ఎంత పోతే ఎంత, ఒక దాన్ని చూసేసేరా. దాన్ని వేసేయటం కాదే, నిన్ను వేసేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 11:30కి మనం ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్ళాలి. ఫైల్ రెడీ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్. అలా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే నేనంటే మీకు అంత ఇష్టం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే. ఆ మాత్రం ఇష్టం అంటే చాలండి, మిగతాది నేను కష్టపడతాను. డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉంది? నా వల్ల డబ్బ పండు రంగులో మిసమిస మెరిసిపోతుంది. మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా అని నీకు ఉద్యోగం ఇచ్చాను. నువ్విలా మెలికలు తిరుగుతూ మెలికలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊరు కాదు, ఆ ఖాన్గఢ్ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఖాన్గఢ్ స్కూల్ ఆరిఫ్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ జెంట్స్, మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? ఇవాళనే జాయిన్ అయినా కదా. చెప్తాను రా భయ్. ఆ అప్పారావు గాడు ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు. మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం. మీ బుర్ర చాలా గట్టి సార్. అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురా బాయ్, బాడీ ఇంకా గట్టిది. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా నీకు? తెలియదు సార్. నాలో ప్రవహిస్తున్నది నవాబుల రక్తం. గట్లా సార్? ఇగో సార్, గీడు నా పెద్ద కొడుకు. గీడు సార్ గాడే ఎడమ చేత్తో 40 మందిని, కుడి చేత్తో 80 మందిని కొడతాడు. రెండు చేతితో కలిపితే ఎంత మందిని కొడతాడు సార్? ఒక్కళ్ళని కొట్టాడు. ఏ గది వాని స్టైల్. ఓహో, సింగిల్ హ్యాండ్ ఫైట్. వీడు నా మన్మడ్. గీడు సార్ వాడే. వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే 100 సింహాల్ని, 200 పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు. ఇప్పటికి ఎన్ని సింహాలను చంపిండు? ఒక్కదాన్ని చంపలే. ఏ చెప్తా. వానికి జీవ హింస అంటే ఇష్టం ఉండదురా బై. ఓహో, హింస వాడికి ఇష్టం ఉండదు, పెళ్లి నీకు ఇష్టం ఉండదు. ఇంతకీ ఈవిడెవరు సార్? అరే అది కాబోయే బీవీ, కాబోయే భార్య. మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పినావు కథ. అరే వాళ్ళు ఇంకా పుట్టలేదురా బై. పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట. కన్ఫ్యూజ్ కాకు. ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు, జరగబోయే చరిత్ర. చరిత్ర సంగతి తర్వాత, ముందు నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావో చెప్పు. అప్పారావు మీద కేసు గెలిచాక. ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది, నీ ఆయుష్ తీరిపోతుంది. తర్వాత ఏం చేసుకుంటాం? ఈ కేసుకు పెళ్లికి ఇంకేంటి సార్? ముత్తాత తాతకి మా బామ్మ అదే 20 లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు. అంటే ఇంచుమించు అలాంటిది అనుకో రాదురా. మా నిజాం నవాబ్ ముత్తాతకి గీ అప్పారావు గాని ముత్తాత డ్రైవింగ్ నేర్పి 200 గజముల పుక్కట్ల కొట్టేసిండ్రపై. మరి ఆ స్థలానికి వారసుని నేనే కదా. అవును. అందుకనే వారి మీద కోర్టులో దావా వేసిన. ఆ కేసు గెలిచేదాకా పెళ్లి చేసుకోకూడదని శపథం చేసిన. మంచి పని చేసినావు. చస్తే జనంలో పెళ్లి కాదు. ముసలి కస్టమర్ వస్తుంది. అరే ముసలంద్రబాయ్, ఆడవాళ్ళు నేర్పుతామంటే
కబరస్థాన్ లో శవం కూడా లేచి వస్తుంది. పదండి. వెల్కమ్ మై డియర్ వెల్కమ్. యంగ్ బాయ్ ఆడవాడు మీరే మీరే నీ కంటికి నేను యంగ్ బాయ్ లా కనబడ్డాను అంటే దాని అర్థం అంటే మా సార్ కంటి జబ్బు అని అర్థం. చెప్పే వాడంతే మాట్లాడతాడు, మీరేం పట్టించుకోకండి సార్. నిన్ననే రాజమండ్రి నుంచి నలుగురు ఫ్రెష్ అమ్మాయిల్ని పిలిపించాం. ఫ్రెష్ అలా లైసెన్స్ చేతికి వచ్చింది, ఇలా తెప్పించారు. ఏ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఎంత 1500 గంటక కాదు, నెలకి. నెలకి 1500 అంటే చాలా చీపే. ఏమాత్రం సంపాదిస్తున్నావు? 5-6 వేలు. అంతేనా? నీకంటే ఆ గుండెమే బెటర్. ఏమా నలుగురు అమ్మాయిలు పెట్టుకుని నెలకు 40-50 వేలు సంపాదిస్తుంది తెలుసా? అరే గుండమ్మకి నాకు పోలిక పెడతావు ఏందివా? అది ఇలాంటిది అనుకున్నావా? ఇలాంటిది కాకపోయినా ఇంకోలాంటిది కదా. చూడు, నీకు నా సంగతి నా స్కూల్ సంగతి తెలియనట్టుంది. అచ్చా తావంటే వెళ్ళిపోతున్నాను పిలిచి ఎందుకు వెళ్తున్నానో ఎవరి కోసం వెళ్తున్నానో తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు. చూడు, నేను చెప్పినట్టుగా ఎన్నుకొని బాంబే నుండి ఒక 20 మందినో 30 మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుండమ్మ కంపెనీలో ఒక కంపెనీ పెట్టుకో. నీ ఫేస్ కదే బెటర్. జై శివపుత్ర. శివపుత్ర అని అరిచేయడం కాదు. బాంబే నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కొట్టు, నేను వెంటనే వచ్చేస్తాను. ఇది ఎలాగుంది? అసలే కొట్టుకోవాలంటే మధ్యలో ఈడెందుకు సార్? అవురా, వాడు వేస్ట్ ఈడు వేస్ట్, నువ్వే ఊరుకోండి సార్, ఓ అని కొడతా ఉన్నారు. మీరేమో లేడీస్ తో నేర్పిస్తా అని చెప్పి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అదే అపరావు లేడీస్ నేర్పుతూ మంచి పేరు తెచ్చుకుంటుండు. అది సార్ అదృష్టం అంటే. అవురా. నౌ ప్రాక్టికల్. దిస్ ఈస్ హెడ్ లైట్, దిస్ ఈస్ గేర్, దిస్ ఈస్ క్లచ్. ఈ ఫైల్ అర్జెంట్ గా పంపించాలి, సంతకం పెట్టండి. ఛీ, దొంగ సచ్చినోడా. ఏంటి నువ్వు చేస్తున్న పని? కార్ రిపేర్. ముద్దులు పెడుతూ రిపేర్ చేయాలా? అంటే పని స్టార్ట్ చేసే ముందు రెంచిన ముద్దు పెట్టుకోవడం చిన్న సెంటిమెంట్ సార్. ఆడపిల్లల్ని సైట్ కొట్టే వాళ్ళని మక్కెలు ఎరగదీయడం నాకు కూడా సెంటిమెంట్. వెరీ గుడ్ సెంటిమెంట్ సార్, కీప్ ఇట్ అప్. ఓవర్ యాక్ట్ చేయకు. ఏంటి గీతకు సైట్ కొడుతున్నావు? ఏ గీత? నేను చూడలేదు. చూడలేదా? గేరు మార్చకు, క్లచ్ నొక్కినట్టుగా పీక నొక్కేయగలను. ఇడియట్. వాడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను, ఇక వాడిని ఎంక చూడు. ఆహా, నా మీద మీకు ఎంత అది సార్. అర్జెంట్ ఫైలు, అర్జెంట్ గా లోపలికి వెళ్ళు. ఓకే సార్. క్లాస్ ప్లీజ్. మీ మనవడు పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ప్రాబ్లమా? మరి అయితే అది ఎట తగ్గుతుందండి? మీరేం వర్రీ కాకండి. ఈ డాక్టర్ అమరన్ తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అవసరమైతే ఆపరేషన్ చేసేద్దాం. మీరు ఆపరేషన్ చేస్తారు, మీరు డాక్టర్ అని తెలిస్తే వాడు పారిపోతాడా? మిమ్మల్ని చంపేస్తాడు. అచ్చి బాబోయ్, అయితే కిట్టు దాచేస్తాను. నేను మీ చుట్టాను. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. రారా మనవడా, దా, కూర్చో. ఈయన అమరం గారని నీకు వేలు విడిచిన మేనమామకి కాలు విడిచిన మేనత్త కొడుకు. అంత విడిచేసినాడా? నమస్కారం అండి. నమస్కారం. దాకొచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పెట్టుకొస్తా. ఓకే. ఏమయ్యా, ఏంటి విశేషాలు? నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది? సాగడానికి అదేమన్నా రబ్బరా? గుడ్ జోక్. అవును, నీ డ్రైవింగ్ స్కూల్లో అందరూ లేడీస్. అవును. ఎవరినన్నా టిమ్ 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 అంటే? అదేనయ్యా, ఎవరినన్నా గోకేవా? నేను గోకటం ఎందుకు? ఎవరికి దొరకబడితే వాళ్ళు గోకుంటారు. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావయ్యా. అది నా ప్రత్యేకత. అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నీకు కనిపించింది అనుకో, నీకేమనిపిస్తుంది? అందంగా ఉంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? పొరపాటును తగిలింది కదా అనిపిస్తుంది. ఓ, ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది.
చాలా ఎపిసోడ్లు అయిపోయాయి. డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయి నిన్ను కౌగిట్లోకి బంధించేసి దుప్పట ముసుగెట్టేసిందనుకో, అప్పుడేమనిపిస్తుంది? అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకలాగా? ఎందుకంటే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను, నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా. మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు డాక్టర్ నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ని కాదు.